ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డబ్బింగ్ సినిమా అని ఎవ్వరు చెప్పనే లేదు. అసలు తెలవనే తెలవదు డైరెక్ట్ పోయి చూసేంత వరకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ దుద్యాల. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్పెషలీ మన మూవీ లవర్స్ ఆ లైక్ షేర్ ఎస్పెషలీ ఆ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా గుద్దండి. సో గైస్, కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ కాంతా స్టారింగ్ దుల్కర్ సల్మాన్, రానా దగ్గుపాటి, భాగ్యశ్రీ బోర్స్టే అండ్ మన సముద్ర ఖని. సో డైరెక్ట్ గా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఒక్క పెద్ద స్టార్ అండ్ ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్స్, ఆ విషయం పైన కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతారు, ఆ విషయంలో ఆ క్యారెక్టర్స్ ఏమేం చేస్తారు, ఎవరితోని ఎలా చేపిస్తారు అనేదే కంప్లీట్ స్టోరీ. కంప్లీట్ ఈగో పైన నడుస్తున్న మూవీ ఇది. అండ్ స్టోరీ 1960s లో కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ సినిమాలు ఉన్న స్టోరీ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది గైస్ స్టోరీ మాత్రం. ఇంకా మన క్యారెక్టర్స్ విషయానికి వస్తే, మన దుల్కర్ సల్మాన్ మెయిన్ గా ఎస్పెషల్లీ హ్యాట్స్ ఆఫ్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్. వన్ వర్డ్ లో చెప్పాలంటే, తన చేస్తున్న రీసెంట్ పర్ఫార్మెన్సెస్ ట్రాక్ లో పెట్టుకొని కంపేర్ చేస్తే ఇది ఒక ఇంకో హయ్యర్ లెవెల్ కే తీసుకెళ్తుందని చెప్పొచ్చు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, సీన్స్ లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ హీరోయిన్ తో పర్ఫామ్ చేస్తున్న సీన్స్ కానీ, ఆ మూవీలో షూటింగ్ దాంట్లో చాలా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే ఒక అవుట్ స్టాండింగ్, ఒక అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. ఆ ఎమోషనల్ కానీ, తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ కంప్లీట్ సూపర్బ్. సూపర్బ్ అంటే సూపర్బ్, ఎక్కడ ఓవర్ ద టాప్ పోకుండా న్యాచురల్ గా, కంపోజ్డ్ గా, టెరిఫిక్ గా చేశాడని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నమాట. తను చేసింది ఒక 3-4 మూవీస్ అనుకుంటా, కానీ సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది తను కూడా. అంటే మనకు సినిమా అంతా తను మనం రీసెంట్ గా మనము చూసిన మహానటి ఉంటది కదా, ఆ గెటప్ కూడా కంప్లీట్ అలానే కనిపిస్తుంది. కానీ అసలు ఒక న్యూ కమర్ ఇంత పర్ఫార్మెన్స్, ఇంత రేంజ్ యాక్టింగ్ చేసిందంటే అసలు మెచ్చుకోవాలి. బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకు. షీఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా బాగా చేసింది, చాలా నీట్ గా చేసింది. ఎస్పెషలీ ఆ శారీస్ లో కానీ, తను కనిపించిన అటైర్ లో కానీ చాలా బ్యూటిఫుల్ గా కనబడ్డది. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై భాగ్యశ్రీ బోర్స్టే. అండ్ సముద్రకని హైలైట్. తనకున్న ఆ ఫెరోషియస్ కానీ, ఏమంటారు, ఆ కోపం కానీ, ఆ ఈగో కానీ చాలా బాగా చేశాడు. సముద్రకని ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్, మన అందరికీ తెలిసిందే. తను ఎన్నో రోల్స్ చేశారు, ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. కానీ ఆ కన్ఫ్రంటేషన్ అలాంగ్ విత్ ద హీరో చాలా బాగా చేసిండు. చాలా టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉంది తన యాక్టింగ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మన రానా దగ్గుబాటి. తను అసలు ఎక్స్పెక్టే చేయలేడు. తను ఉన్న మూమెంట్స్, తను ఉన్న సీన్స్ ఈ మూవీలో అసలు మనని ఆకట్టుకొని మన స్క్రీన్ కి ఆకట్టుకునే విధానంగా చేశాడు పర్ఫార్మెన్స్. చాలా రోజుల తర్వాత ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేశాడు అనిపించింది. టెరిఫిక్. యాజ్ అ కాప్ రోల్ లో మాత్రం చాలా టెరిఫిక్ చేసిండు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రానా దగ్గుబాటి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, ఇది ఒక డబ్బింగ్ సినిమా. అక్కడనే కంప్లీట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను ఏదో అక్కడ అంటే సైమల్టేనియస్ గా చేసిరేమో అని అనుకున్నాను. మన యాక్టర్స్ ని చూస్తే దుల్కర్ కూడా ఈ మధ్య చేస్తున్నాడు కదా తెలుగులో కూడా. సో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్స్టే అండ్ రానా దగ్గుబాటి ఉండేసరికి నేను ఇది అనుకున్నాను. కానీ ఇట్ ఈస్ అ కంప్లీట్ డబ్బింగ్ ఫిలిం. ఒక్క మన రానా దగ్గుబాటి వచ్చినప్పుడు డైరెక్ట్ గా తెలుగులో డబ్ చేపి, తెలుగులో మాట్లాడిచ్చినట్టు అనిపించింది. అతను వచ్చినప్పుడు మనకు ఒక ప్రాపర్ ఫీలింగ్ అనిపిస్తుంది సినిమాలో. కానీ తన ఉన్న సీన్స్, ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ లో కానీ చాలా బాగున్నాయి తన ఉన్న సీన్స్ కానీ. ఇక పర్ఫార్మెన్సెస్ మాత్రము ఇది ఒక కంప్లీట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో గైస్, ఫైనలీ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ కూడా ఓకేగానే ఉంటది, సెకండ్ హాఫ్ కూడా ఓకేగానే ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ఒక 1960 అంటే మనకు సినిమాలో రెండు విధాల భాగాలుగా ఉంటుంది. 1960s లో అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ ఒక షూటింగ్ సినారియోలో అది నడుస్తూ ఉంటది. సో బోత్ సైమల్టేనియస్ గా నడుస్తున్నట్టు అక్కడ ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఇంకా సినిమా విషయానికి వస్తే, నా వరకైతే ఫస్ట్ హాఫ్ ఇస్ ఓకే అనిపించింది. ఎందుకంటే చాలా స్లోగా మూవ్ అవుతున్నట్టు అనిపించింది. బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ డబ్బింగ్ డైలాగ్స్.
అండ్ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి ఓకే, నాట్ బ్యాడ్, చలో బాగానే అనిపించింది సోఫార్ అని అనిపించింది. సెకండ్ హాఫ్ కొద్దిగా పికప్ అవుతుంది. మన రానా దగ్గుపాటి వీళ్ళంతా క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అయ్యేసరికి అన్ని ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి పర్ఫామ్ చేస్తున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. అండ్ ఎక్కడ ఇంత స్లోగా ఎందుకు మూవ్ అవుతుంది ఎక్కడ అంటే క్లైమాక్స్ లో అన్ని తీసుకొచ్చి కనెక్ట్ చేస్తారు మూవీని. సో గైస్, కంప్లీట్ గా ఓవరాల్ గా ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ యావరేజ్ మూవీ అని నేనైతే క్లియర్ కట్ గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ కూడా ఓకే ఓకే ఉంది, సెకండ్ హాఫ్ కూడా ఓకే ఓకే ఉంది, కానీ పర్ఫార్మెన్సెస్ వైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. స్టోరీ కూడా చాలా బాగుంది. ఇక స్క్రీన్ ప్లేనే కొద్దిగా ఫాస్ట్ గా లేకుండా అక్కడక్కడ సీన్స్ బాగానే పెట్టుకున్నారు, అక్కడక్కడ సీన్స్ బాగానే కనెక్ట్ చేసుకున్నారు. ఆ అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ప్రెజెంటేషన్ ఏదైతే స్లోగా మూవ్ అయిపోయింది. మెయిన్ థింగ్ మన తెలుగు ఆడియన్సెస్ కి మాత్రం డబ్బింగ్ అనేది ఒక ఇష్యూ అని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా పెద్దగా అర్థం కావు. ఒక రానా దగ్గుపాటి మాత్రము ఒక క్లియర్ కట్ గా వాయిస్ లో మనకు ఆ మాడ్యులేషన్ లో మనకు ఒక తెలుగు యాక్టర్ పర్ఫామ్ చేసిన ఫీలింగ్ అయితే తీసుకొస్తాడు రానా దగ్గుపాటి. ఇక రిమైనింగ్ యాక్టర్స్ అంతా డబ్బింగ్ చేస్తున్నట్టు డైలాగ్స్ కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. కానీ స్టార్ కాస్ట్ చాలా పెద్దగా ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ సూపర్బ్ చేసిర్రు, స్టోరీ వైజ్ గుడ్. ఇక ప్రెజెంటేషన్ కానీ డైలాగ్స్ కానీ ఈ డబ్బింగ్ దగ్గరనే మన తెలుగు ఆడియన్స్ కి ఒక ఇష్యూ అనిపిస్తుంది. నా వరకు అయితే పర్సనల్ గా ఇట్స్ అన్ యావరేజ్ మూవీ ఫర్ మీ. అండ్ మీకు పర్ఫార్మెన్సెస్ వైజ్ అండ్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ భోస్లే, రానా దగ్గుబాటి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కోసం చూద్దాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డూ గో వాచ్ ఇన్ థియేటర్స్ నియర్ బై యూ. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. స్టోరీ మాత్రం కొద్దిగా ల్యాగ్ స్లోగా ఉంటుంది, కానీ అన్ని లాస్ట్ కి ఎండ్ కి కంప్లీట్ గా ఒక ఫిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఎండ్ కి మనకు తెలుస్తుంది ఇదా ఓకే అన్నట్టు అనిపిస్తుంది. గైస్, ఇది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నా వరకు అయితే యావరేజ్ మూవీ. పర్ఫార్మెన్సెస్ మాత్రం టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్, అందరి చాలా బాగా చేశారు. చాలా ఇన్వాల్వ్డ్ గా, చాలా పగడ్బందీగా, చాలా ప్రాపర్ గా చేశారు. అందరు విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. అండ్ మనకు ఒక మహానటి వైబ్స్ కనబడతాయి సినిమాలో. ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ గెటప్స్ కానీ, ఆ షూటింగ్ సెటప్ కానీ మహానటి చూసిన వాళ్ళకు ఒక సిమిలర్ థీమ్ లాగా కనబడుతుంది. అండ్ స్టోరీ అలా ఏమి ఉండదు, కానీ మనకు ఆ ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది. సో నా వరకు ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. మీకు స్లోగా స్టోరీ కొద్దిగా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ స్లోగానే ఉంటుంది, కానీ అట్ ద ఎండ్ అన్నిటిని బ్యాలెన్స్ చేసి మిక్స్ చేస్తారు. బట్ నాకు వరకు యావరేజ్ మూవీ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ మాత్రం సూపర్గా ఉన్నాయి వన్స్ అగైన్. సో దట్స్ ఇట్ గైస్. అండ్ బిఫోర్ గోయింగ్, మూవీ లవర్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఎస్పెషలీ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.